హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము ముందు వీడియోలో ఈ ఫ్లవర్ అనేది చూపించాను. ఇది బటన్ హోల్ది. ఇది లాంగ్ అండ్ షార్ట్తో ఫ్లవర్ చూపించాను. ఇది వచ్చేసి బటన్ హోల్తో 5th మోడల్. ఈ లీవ్స్ అవన్నీ చూపించా కదా, ఇది ఒక మోడల్ బటన్ హోల్ అనమాట. ఇది చూపించాను. ఇప్పుడు చోటీ స్టిచ్ అంటే చోటీ అంటే ఏంది? జడ జడ కదా. మనము ఫిగర్స్ వేస్తుంటాం కదా, డ్రాయింగ్ వేసినప్పుడు అమ్మాయిల బొమ్మలు అనేది వస్తాయి మనకు. అప్పుడు ఆ బొమ్మలకు అనేది మనము ఈ చోటీ డిజైన్ కానీ ఆ బొమ్మలకు వేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనము ఈ వర్క్ అనేది ఉపయోగిస్తాం. చూడండి, ఫస్ట్ చక్కగా గొలుసు తీసుకొని చూడండి, నిదానంగా చూడండి. మీకు నీడ పడుతుందా ఏమన్నా? హ్యాండ్ నీడ అనేది పడుతుంది కదా. చూడండి, చూడండి, ఇక్కడ గొలుసు అనేది తీసుకుంటాం. సిల్క్ థ్రెడ్ తోటే గొలుసు తీసుకొని ఇలా ఫస్ట్ ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇది అంతా చుట్టి అంతా మనకు బటన్ హోల్ టైపే వస్తుంది. చూడండి, ఈ మిడిల్లో తీసుకొని ఇలా లాగి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం. మళ్ళీ మనము ఇది వేసాం కదా, ఇది సైడ్ అటుపక్క ఇటుపక్క, కుడి పక్క ఒక గొలుసు, ఎడమ పక్క ఒక గొలుసు, 2 సైడ్స్ తీసుకుంటాం అన్నమాట. కొంచెం మళ్ళీ లాగి సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకుంటాం. మళ్ళీ ఇటుపక్క మళ్ళీ దీని కిందికి సపోర్టింగ్ గొలుసు అనేది, మళ్ళీ ఇటుపక్క మళ్ళీ కిందికి గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు, మళ్ళీ ఇటుపక్క దీనిపైకి మళ్ళీ ఇటు. ఇక్కడ వచ్చేసి కింద మనకి వి ఆకారంలో వస్తూ ఉంటుంది. వి ఆకారంలో వస్తుంటుంది అన్నమాట. కిందికి మనం కిందికి పెంచుకుంటూ వెళ్తాం చక్కగా. మళ్ళీ క్రాస్గా వెళ్ళకూడదు, కిందికి మనము పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. చూడండి, ఇప్పుడు చూడండి, కింద మనకు పెరుగుతూ వస్తుంది. పైన అయితే ఎక్కడున్నా అక్కడే మనము ఇది వేస్తూ ఉంటాం. కింద అనేది పెరుగుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకుంటాం కదా మిడిల్లో, ఇది ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా అడ్డం వచ్చి దానికి దగ్గరగా గొలుసు తీసుకొని మళ్ళీ పైకి సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ కిందికి లాగాలి ఇట్లా దీనికి కరెక్ట్గా.
లాగి మళ్ళీ కింద సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇటు పక్క ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇలా తీసుకొని ఇలా వస్తాం. ఇలా వేసుకుంటూ మనం కిందికి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 2 వేసుకొని మళ్ళీ పైన చూడండి, ఇది ఇలా గొలుసు తీసుకొని ఇలా వచ్చేయాలి. అడ్డం వచ్చి మళ్ళీ పైకి సపోర్టింగ్ గొలుసు తీసుకొని కిందికి లాగాలి. లాగి కింద గొలుసు తీసుకుంటాం, మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇటుపక్క వచ్చేస్తాం. లాగడమే బటన్ హోల్ మాదిరిగా మనం వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇది పెరుగుతూ వస్తూనే ఉంటుంది కిందికి. మనకి ఎక్కడైతే ఎడ్జ్ కావాలని అనుకుంటామో ఆ డిజైన్ ఎక్కడి వరకు ఉందో మనకి ఆ డిజైన్ వరకు వేసుకొని వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మనం కొంచెం పెద్దగా అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగైనా వేసుకుంటూ రావచ్చు. చూడండి, ఇలాగా పెరుగుతూ వస్తూనే ఉంటుంది. ఇది మనం ఎక్కడైతే ఎడ్జ్ చేయాలనుకున్నామో అక్కడ మనం తీసుకోవడం ఆపేసి ఇది ఇక్కడ మర్చిపోయా, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి కదా. ఇది చోటీ స్టిచ్చింగ్ అని అంటారు. ఇక్కడ గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు ఇక్కడ చక్కగా రావాలి. మళ్ళీ క్రాస్ అక్కడ ఇక్కడ పోనీయకండి. చక్కగా కిందికి లాగి మనము ఒక 2-3 వేసుకుంటూ మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవు వేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని పైకి గొలుసు తీసుకోవాలి, మళ్ళీ కిందికి తీసుకోవద్దండి. ఇటుపక్క మనం సపోర్టింగ్ గొలుసు పైకి తీసుకుంటున్నాం కదా, ఇటుపక్క కూడా పైకే తీసుకొని ఇలా లాగేయాలి. థ్రెడ్ లాగి కింద సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇటుపక్క మనకు చాలా అనుకుంటున్నాం కదా ఇక్కడికి, అప్పుడు ఇక్కడికి స్టాప్ చేసి చిన్న చిన్నగా ఇంకా ఇక్కడికే దీంట్లోకే తీసుకుంటూ స్టాప్ చేద్దాం. చూడండి, ఇలాగా చిన్న చిన్నగా మనకి ఎడ్జ్లోకి కావాలి కాబట్టి ఇక్కడిక్కడ దీంట్లోకే కలిపేస్తున్నాం అన్నమాట. అయిపోయింది. ఇక్కడ మనము ఎడ్జ్ చేసేద్దాం. అయిపోయింది. ఇలాగా మనము ఈ చోటీ స్టిచ్ అనేది నీట్గా వేసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా? ఇది చోటీ స్టిచ్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా చిన్నగా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా అయిపోయింది. ఎడ్జ్కి వచ్చేసినాం. ఇక్కడ గొలుసు తీసుకొని 3 వేసుకోవడం. అంతా ఇది బటన్ హోల్ నేర్చుకోవడం వల్ల ఇవన్నీ స్టిచ్చింగ్ నేను చెప్పే కదా ముందే మీకు, బటన్ హోల్తోనే స్టిచ్చింగ్ అనేది ఇప్పటి నుంచి ఉంటుంది అని. ఈ మిడిల్లో ఇంకో గొలుసు తీసుకుందాము. పతలాగా ఉంది కదా, మీరు దగ్గరగా తీసుకోండి. నేను కొంచెం ఒక గొలుసు దూరంగా తీసుకున్నందుకు ఇది
నాకు అనిపిస్తుంది. ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. గొలుసు తీసుకొని ముడి వేసేద్దాం. ఇది చోటీ వర్క్ అని అంటారనమాట. ఇక్కడ రాసే చూడండి, చోటీ చుట్టి చోటీ జడ మోడల్ అనమాట ఇది తెలుగులో చెప్పాలంటే. ఓకేనా, అర్థమైందా ఇది నీట్గా? ఓకే, ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం. మ్యాట్ వర్క్, మనకు మ్యాట్ అల్లుతుంటాం కదా మనము, అవి మ్యాట్ అంటే క్లాత్ టైపు మ్యాట్ గళ్ళు వస్తుంది కదా మనకు, బాక్సులు అలాగనమాట. ఇది మ్యాట్ వర్క్ అంటారు దీన్ని. దీన్ని వేసి చూపిస్తాను, ఓకేనా? ఇది చూడండి, కొంచెం పైకి పెట్టుకుందాం క్రాస్గా, కెమెరా మీకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మనము గొలుసు వేసుకోవాలి. ఎడ్జ్లో మనము గొలుసు వేసుకుందాం ఫస్ట్. కొంచెం చిన్నగా వేయకుండా కొంచెం పెద్దగానే వేసుకోండి గొలుసు, ఓకేనా? కొద్దిగానే, మళ్ళీ లాంగ్ తీసుకోవద్దండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి గొలుసు అనేది వేసుకుందాం. చిన్నగా అక్కడే వేయకుండా కొంచెం లెంత్ పెద్దగా తీసుకొని ఇది గొలుసు వేసేద్దాం. వేసిన తర్వాత మీకు అది మ్యాట్ వర్క్ ఏమనేది చూపిస్తాను. ఫస్ట్ ఇలాగా గొలుసు వేసేసుకోవాలి. అయిపోయిందా? ముడి వేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ లైన్స్ వేసా కదా నేను, ఒక లైన్ తర్వాత ఒక లైన్ వేసుకోండి. మీరైతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఒక్కొక్క లైన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వరకు వేసాను బాక్సెస్ మ్యాట్ మాదిరిగా. ఇక్కడ మనము ఈ లైన్ వేసుకున్నాక మీరు ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఈ లైన్ అనేది వేసుకోండి. ఈ లైన్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ లైన్కి సెకండ్ బాక్స్కి, ఫస్ట్ బాక్స్ లైన్కి సెకండ్ బాక్స్ లైన్కి మనకు గ్యాప్ కొంచెం తేడా అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిల్ చేస్తామనుకోండి, దీని మిడిల్లో నుంచి ఈ లైన్స్ వస్తాయి, మనం వేసిన మిడిల్లో నుంచి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ లైన్ దగ్గర మనము ఈ గొలుసులో నుంచే మనము గొలుసు అనేది పెద్దగా తీసుకుంటాం. కనిపిస్తుందా మీకు? లేకపోతే రేపు చూపించనా? మార్నింగ్ టైంలో కనిపిస్తుందా? 2 తీసుకొని దీనిపైకి, ఈ లైన్ పైకి సపోర్టింగ్ గొలుసు అనేది వస్తుంది మనకి. ఈ లైన్ పైకి చూడండి బాగా, ఈ లైన్ పైకి తీసుకుంటున్నా సపోర్టింగ్ గొలుసు.
అప్పుడు మళ్ళీ లాగి ఫస్ట్ లైన్ ఈ లైన్, తర్వాత ఈ లైన్, మళ్ళీ ఇప్పుడు ఈ దీని కింద సపోర్టింగ్ హోల్స్ అనేది, మళ్ళీ ఈ లైన్, మళ్ళీ ఈ లైన్, మళ్ళీ ఇక్కడ తీసుకొని సపోర్టింగ్ హోల్స్ అనేది పైన తీసుకొని మళ్ళీ ఈ లైన్, పైనుంచి ఫస్ట్ లైన్, కింద నుంచి ఫస్ట్ లైన్, అలా వస్తుంది. 2 లైన్సే కదా మనకు ఉండేది అక్కడ. ఈ సపోర్టింగ్ గొలుసు అనేది మనం వేసుకున్న గొలుసు పైకి వస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే రేపు చూపించనా? బాగా వెళ్తున్నప్పుడు చూపిస్తే అర్థమవుతుంది కదా. మనం ఇక్కడికి ఈ లైన్కి స్టాప్ చేసేద్దాము, రేపు చూపిస్తాం మీకు. ఈ లైన్కి స్టాప్ చేసేద్దాం, ఓకేనా? రేపు చూపిస్తాం. సపోర్టింగ్ గొలుసులు ఎప్పుడు ఈ గొలుసు మనం ఏదైతే షేప్ తీసుకున్నామో ఆ షేపు అవతలకే వస్తాయి, పైకి. దీనిపైన సపోర్టింగ్ గొలుసులు వస్తాయి, ఇట్లా కిందైనా పైన దీనిపైనే సపోర్టింగ్ గొలుసులు అనేది వస్తాయి. ఇక్కడ వరకు ఇది కూడా అంతే, ఇక్కడ వరకు సపోర్టింగ్ గొలుసులు అనేది వస్తాయి. మనం ఎక్కడ వరకు అయితే లైన్స్ వేస్తామో అట్లా. ఇది నిండుగా మ్యాట్ టైప్ వస్తుంది మీకు వర్క్. రేపు చూపిస్తాను మిగతాది, ఓకేనా? మీకు ఇది చోటీ వర్క్, ఇవి వర్క్ అంతా బాగుంది, నచ్చింది అనుకుంటే నేను చూపించేది మీకు అర్థమవుతుంది కదమ్మా. అర్థమవుతుందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మా. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మనము 50 మెంబర్స్ మనకు సబ్స్క్రైబర్స్ అయితే మనం లైవ్ పెట్టుకోవచ్చు, లైవ్ క్లాసెస్ పెట్టుకోవచ్చు. ఎవరికన్నా క్లాసెస్ కావాలి అంటే కూడా నేను నేర్పిస్తాను. క్లాసెస్ కూడా తీసుకుంటాము అంటే కూడా లైవ్ క్లాసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మనకు ఈ వర్కులన్నీ వచ్చింటాయి కాబట్టి మనం డైరెక్ట్ అక్కడ బ్లౌజ్ వర్క్స్ చూపిస్తాను. ఎవరికన్నా ఈ వర్కులన్నీ వచ్చినాయి, మాకు ఈ బేసిక్స్ అన్నీ మాకు తెలుసు అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బ్లౌజ్ వర్కులు, నెట్టెడ్ వర్కులు అన్నీ ఉంటాయి కదా, జర్దోజీ వర్క్ కూడా చూపిస్తాను. ఈ జర్దోజీ వర్క్ వచ్చేసి ఈ లాంగ్ అండ్ షార్ట్, ఈ బటన్ హోల్ దాంతోనే జర్దోజీ వర్క్ ఉంటుంది, ఓకేనా? జర్దోజీ వర్క్ అంతా ఈ లాంగ్ బటన్ హోల్ లాంగ్ అండ్ షార్ట్తోనే స్టార్ట్ అవుతుంది. జర్దోజీ వర్క్, స్ప్రింగ్ వర్క్ అంటారు దాన్ని, సరేనా? ఓకే, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు నడిపించండి. మనం లైవ్ క్లాసెస్, జర్దోజీ వర్క్ క్లాసెస్ చూద్దాం దాంట్లో. అలాగే బ్యాంగిల్స్ కూడా మీకు ఇప్పుడు బీడ్స్తో బ్యాంగిల్స్ అల్లడం మీకు తెలుసో లేదో తెలీదు. మనం పూసలతో డైరెక్ట్గా మనం గాజు పెట్టకుండా దాంట్లో డైరెక్ట్గా మనము కుట్టడం అనేది నేర్చుకోవచ్చు. లైవ్ క్లాసెస్ మనం 50 మెంబర్స్ దాటితే లైవ్ క్లాసెస్లో నేను బ్యాంగిల్స్, బీడ్స్ బ్యాంగిల్స్ అవి చూపిస్తాను, ఓకేనా? బాయ్ మా, బాయ్.